హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఇంకొక 40 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మనము 2200 మార్క్ని అయితే క్లియర్గా రీచ్ అయిపోతాము. సో ఇవాళ మన టెలిగ్రామ్ గ్రూప్లోనే మీరు క్లియర్గా చూడొచ్చు, నేను ట్రేడ్ అనేది పోస్ట్ చేశాను. విత్ ఇన్ స్పామ్ ఆఫ్ మనకి 2 minutesలోనే మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. మనము 10K ప్రాఫిట్ అనేది కూడా బుక్ చేసాము. అంటే ఒక లాట్కి మనము 2000 ప్రాఫిట్ అనేది క్లియర్గా బుక్ చేసాము. సో నేను ఇక్కడ 5 లాట్స్ తీసుకున్నాను. సో 10K ప్రాఫిట్ అనేది క్లియర్గా బుక్ చేశాను. సో ఎలా జాయిన్ అవ్వాలి సార్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అంటే ఇచ్చి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. క్లియర్గా చూడండి, మన ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ 1700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే జాయిన్ అవ్వకండి. సో ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ అనేది క్రేజీ ఎక్స్పైరీ, ఐ మీన్ ఆప్షన్ సెల్లర్స్కి అనేది క్రేజీ, ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు చాలా మంది మనీ లూజ్ అయిపోయారు. ఎందుకంటే ట్రాపింగ్ అనేది ఎక్కువ జరిగింది. సో మనం ఏం చేసాము, మనం నిన్న అనుకున్న డైలీ అనాలిసిస్ లెవెల్స్ బ్రేక్ అయ్యాయి, ట్రేడ్స్ తీసుకున్నాము, ప్రాఫిట్స్ అనేది కూడా మనం బుక్ చేసేసాము. మీరు క్లియర్గా చూడండి, నిన్న మనము మార్కెట్స్ డైలీ అనాలిసిస్లో రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవ్వచ్చు అని మనం డిస్కస్ చేసుకున్నాం. క్లియర్గా చూడండి, 23,493 దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ. అంటే ఆల్మోస్ట్ మనకి 23,500 దగ్గరే ఓపెన్ అయింది మనకి. నేను అనుకున్నాం కదా 23,500 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ రెసిస్టెన్స్ అని. నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ గురించి చెప్పాక కూడా మార్కెట్స్ ఓపెనింగ్ ఇట్ రెసిస్టెన్స్ అని కూడా చెప్పాను. దీని అర్థం ఏంటి అంటే ఓపెన్ అవగానే సిఈ తీసుకోండి, పిఈ తీసుకోండి అని అర్థం కాదు. సిఈ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త. అలానే ఎవరైనా సిఈస్ క్యారీ చేస్తే వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మన మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, ఏమవుతుంది అంటే వెంటనే సడన్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో మీరు సిఈ క్యారీ చేసిన ఫస్ట్ 5 minutes క్యాండిల్ కిందకి వచ్చేసింది అనుకోండి, నో యూస్ కదా, ప్రాఫిట్స్ బుక్ చేయలేం కదా. సో ఎప్పుడైనా మనం మార్కెట్ ఓపెనింగ్ సపోర్ట్ దగ్గర అవుతుందా, రెసిస్టెన్స్ దగ్గర అవుతుందా అనేది కూడా మనము క్లియర్గా చెక్ చేసుకోవాలి. అదేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ డిస్కస్ అబౌట్ నిఫ్టీ. ఇవాళ మనకి మంచి మూవ్ అనేది కూడా వచ్చింది. మార్నింగ్ మీరు క్లియర్గా చూడొచ్చు, మన మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకుని మనకి బౌన్స్ వచ్చింది. తర్వాత ఈ సపోర్ట్ మొత్తం మనకి కవర్ చేసేసారు. ఇంకా అక్కడక్కడే ఉండిపోయింది మన మార్కెట్ అనేది. సో రేపు మరి మనం నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి ఏంది అనేది ఒకసారి మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో గుర్తుపెట్టుకోండి, మనము డైలీ అనాలిసిస్ లెవెల్స్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నాం కదా. ప్రౌడ్గా చెప్తున్నాను, మన లెవెల్స్ వర్క్ అయినట్టు ఎవరి లెవెల్స్ వర్క్ అవ్వట్లేదు. ఆన్ డాట్ క్లియర్గా నేను, అందరూ లెవెల్స్ చెప్పి వదిలేస్తారు, నేను నా లెవెల్స్ మీద నేను 1 లాట్ 2 లాట్లు కూడా 5-10 లాట్స్ నేను ట్రేడ్ చేసి స్క్రీన్ షాట్స్తో సహా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్, ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఇది ఎవరికైతే మోర్ దెన్ 50K 1 lakh క్యాపిటల్ ఉంది అన్న వాళ్ళకి మాత్రమే ప్రీమియం గ్రూప్ అనమాట. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. స్టిల్ ఎవరికైనా ప్రీమియం గ్రూప్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మీరు క్లియర్గా మన కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ వాట్సాప్ చేయొచ్చు. మా టీం అనేది వాళ్ళు కూడా మీకు క్లియర్గా కాంటాక్ట్ అవుతారు. సో లెట్స్ గో. సో రేపు ఏం చేయాలి, ఎట్లా ట్రేడ్ చేయాలి అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. ఫస్ట్ సపోర్ట్ స్టార్ట్ చేస్తున్నాను నేను, చూడండి మనకి 23,000, ఈ 350 అనేది విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ మనకి రేపు. అండ్ అలానే యాజ్ ఆఫ్ నౌ మన మార్కెట్స్ ఏమయ్యాయి, రెసిస్టెన్స్ దగ్గరే క్లోజ్ అయ్యాయి. చూడండి క్లియర్గా మనకి ప్రీవియస్గా కూడా ఇక్కడే క్లోజ్ అయింది. సో రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. నేను రేపు మన మార్కెట్స్లో ఈ హై అంటే ఇవాల్టి హై 23,000, ఈ 650 660 లెవెల్ బ్రేక్ అయితే మనము అప్ సైడ్ లెవెల్కి వెళ్ళొచ్చు. అప్ సైడ్ లెవెల్కి వెళ్ళి అప్ టు మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 23,800 జోన్ వరకు వెళ్ళొచ్చు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మరి డౌన్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాము అంటే 23,000, ఈ 350 జోన్ బ్రేక్ అయితే మనము క్లియర్గా 23,180 200 వరకు పెట్టుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఇదే జోన్ కన్సల్టేషన్లో ఉండిపోయింది అంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసేసేయండి. ఎందుకు అంటే స్టాప్ లాస్ హిట్టింగ్ అనేది హెవీ జరుగుద్ది. అండ్ అలానే ఇంకొక పాయింట్,
రేపు మన మార్కెట్ ఈ సపోర్ట్కి వచ్చి రివర్స్ అవుతున్నా కూడా మనము అప్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకుందాము. అది ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నా కూడా మనము విల్ గో ఫర్ అప్ సైడ్ ట్రేడ్. సింపుల్ ప్లాన్, ఏం లేదు. లెవెల్స్ బ్రేక్ అయితే మనం సెల్ చేస్తాము, కింద లెవెల్స్ పై లెవెల్స్ బ్రేక్ అయితే బై చేస్తాం. ఆర్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అయినా మనకి కూడా మనము ట్రేడ్స్ అనేది మనం క్లియర్గా తీసుకుంటాం. ఇది నేను రేపు చూస్తున్న నిఫ్టీ యొక్క లెవెల్స్. సో మీకు నా అనాలిసిస్ హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ అలానే మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ అనేది కూడా కమెంట్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేయండి. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. మీరు క్లియర్గా చూడండి, మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర ఇవాళ మన మార్కెట్ ఓపెన్ అయింది, ఫాల్ అయింది, సపోర్ట్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ బౌన్స్ వచ్చింది, ఇక్కడిక్కడే కన్సల్టేట్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ని రీచ్ అయింది. చూడండి ఆన్ డాట్ ఇట్లా వర్క్ అయ్యాయో. సో నేను ఇంకేం కొత్తగా ఏం డ్రా చేయట్లేదు. చూడండి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు మనం టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోతే మళ్ళీ ఈ సపోర్ట్, నేను ఏం చేంజ్ చేయట్లేదు. ఎస్టర్డే ఏం డ్రా చేసుకున్నామో అదే లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను అవే చూపిస్తున్నాను. మీరు క్లియర్గా చూడొచ్చు. సింపుల్ ప్లాన్ అంతే, ఏం లేదు. మనకు తెలుసు కదా నిఫ్టీ ఎలా మూవ్ అవుతాయి, సెన్సెక్స్ కూడా అలానే మూవ్ అవుతుందని. సెన్సెక్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. సెన్సెక్స్ కూడా ఆన్ డాట్ ఇటు అట్లానే జరిగింది. సో ఒకసారి సెన్సెక్స్ అనేది కూడా కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము, ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ అనేది మనకి దగ్గరలో ఉంది కాబట్టి. సో సింపుల్, సెన్సెక్స్లో కూడా మనకి మేజర్ సపోర్ట్ ఏంటి అంటే మనకి ఇది 75,300 విల్ యాక్ట్ యాస్ వెరీ 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 గుడ్ సపోర్ట్ మనకి. దీని తర్వాత ఇంకేమైనా సపోర్ట్ ఉంది అంటే మనకి ఇది, అంటే 25,850 లెవెల్స్ కూడా మనకి గుడ్ సపోర్ట్ జోన్లోనే యాక్ట్ చేస్తాయి. మరి రెసిస్టెన్స్ జోన్ ఏంది సార్ అంటే, యాజ్ ఆఫ్ ఇవాళ మన మార్కెట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరే క్లోజ్ అయ్యాయి. అంటే రేపు 76,400 బ్రేక్ అయింది అంటే మనము క్లియర్గా ట్రేడ్ తీసుకుని 76,800 వరకు కూడా మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్కి ఈ డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ ఎస్ఎల్ హిట్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎవరైనా రిస్కీ పీపుల్ ఉంటేనే మాత్రమే తీసుకోండి. సేఫ్ ప్లేయర్స్ ఉంటే ఖచ్చితంగా 75,350 లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆ జోన్ బ్రేక్ అయ్యాక మీరు క్లియర్గా ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఎక్కడ వరకు 74,700 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. సింపుల్గా ఇవే చూస్తున్నాను నేను సెన్సెక్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బులిష్ వ్యూ వచ్చేసింది మంచిగా, ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే మనం ఇంకా మంచి మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టిల్ టార్గెట్ మనము ఈ 77,400 పెట్టుకోవచ్చు. ఇది బ్రేక్ అయిపోయింది అంటే మనము 78,000 వరకు పెట్టుకోవచ్చు. మీరు క్లియర్గా చూడొచ్చు, నేను చాలా ప్రాబబిలిటీస్ చెప్తున్నాను, బయింగ్, సెల్లింగ్, రివర్సల్స్. సో యాజ్ ఇప్పుడైనా ట్రేడర్గా మనము ఒకే వ్యూతో కాకుండా మల్టిపుల్ వ్యూస్తో ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు మార్కెట్స్లో. మనకి ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటే మనం అప్ ట్రెండ్కి వెళ్ళాలి, డౌన్ ట్రెండ్ ఉంటే మనము డౌన్ ట్రెండ్కి వెళ్ళాలి. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో క్లియర్గా ఫాలో అవ్వండి. అండ్ స్టిల్ మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే క్లియర్గా మీరు జాయిన్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. అండ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళకి క్లియర్గా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.